తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశివులారా, మిత్రులారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క కృతజ్ఞత మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. ఎందుకు అంటే అల్లాహు తఆలా పవిత్రమైన రమదాన్ యొక్క నెల మన అందరికి కూడా ప్రసాదించారు. అందుకని ఎక్కువ శాతం అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలుపుతూ ఉండండి. ఎందుకు అంటే ఈ యొక్క నెల శుభాల యొక్క నెల, లాభాల యొక్క నెల, ఫలితాల యొక్క నెల, మన యొక్క పాపాలు కడిగి వేయబడే నెల, మన యొక్క దుఆలు అంగీకరించబడే యొక్క నెల, అల్లాహ్ యొక్క శుభాలు, అల్లాహ్ యొక్క రహ్మతులు, అల్లాహ్ యొక్క అనుగ్రహాలు కురిసే యొక్క నెల. దీనికన్నా పవిత్రమైన నెల పూర్తి సంవత్సరంలో ఎక్కడ కూడా లేదు. అందువలన ఈ యొక్క నెల మనకి ప్రసాదించారు అంటే మనం తప్పకుండా దీని యొక్క ఫలితాలు, దీని యొక్క లాభాలు తీసుకోవాలి. దీని ప్రకారంగా ఒక హదీస్ కూడా ఉన్నది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు: ఏ వ్యక్తి అయితే రమదాన్ యొక్క నెలలో ఈ 4 పనులు పాటిస్తాడో ఆ వ్యక్తి తప్పకుండా రమదాన్ యొక్క శుభాలు పొందగలుగుతాడు అని చెప్పి. నా ప్రేమ సోదర మహాశివులరా, ఆ 4 పనులలో 2 పనులు మన కోసం, మరి 2 పనులు అల్లాహ్ కోసం. అల్లాహ్ కోసం 2 పనులు ఏమిటి అంటే, ఒకటి, ఎక్కువ శాతం మన యొక్క నోటిపైన రమదాన్ యొక్క నెలలో కలిమాయే తొయ్యిబా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, అల్లాహ్ తప్ప వేరే ఎవ్వరు కూడా ఆరాధనకి అర్హులు లేరు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రియమైన దైవ ప్రవక్త అని చెప్పి దీనికి అర్థం వస్తుంది. ఈ యొక్క కలిమా ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్కువ శాతం పఠిస్తూ ఉండాలి. ఎక్కువ శాతం దీని యొక్క విరుదు మన యొక్క నోటి పైన ఉండాలి. ఈ యొక్క రమదాన్ నెలని పక్కన పెడితే మామూలు రోజుల్లో కూడా ఈ కలిమాయే తొయ్యిబాకి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఒక హదీస్లో వస్తుంది, కలిమాయే తొయ్యిబాని ఒక చీటీ పైన రాసి ఒక పళ్ళెంలో పెట్టి 7 ఆకాశాలు 7 భూమిలు మరో పళ్ళెంలో పెడితే కలిమాయే తొయ్యిబా రాసి పెట్టిన పళ్ళెం బరువెత్తుతుంది అని చెప్పి మనకి ఒక హదీస్లో కూడా దీని యొక్క వివరణ అర్థమవుతుంది. నా ప్రేమ సోదర మహాశివులారా, ఈ కలిమాయే తొయ్యిబా ఎంత గొప్ప కలిమా అంటే ఇది అల్లాహ్ని మనకి దగ్గర చేయడానికి చాలా ఉత్తమమైన కలిమా అన్నమాట. అందువలన ఈ యొక్క కలిమాని రమదాన్ యొక్క నెలలో ఎక్కువ శాతం పఠిస్తూ ఉండండి ఇన్షాల్లా. అదేవిధంగా మనం చేయవలసిన 2వ పని ఏమిటి అంటే అస్తగ్ఫార్, అల్లాహ్తో పాపక్షమాపణ. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, 2వ అషరా అంటే రమదాన్ యొక్క 2వ 10 రోజులలో అంటే 11వ ఉపవాసం నుండి 20వ ఉపవాసం వరకు ఈ 10 రోజులు కూడా అల్లాహు తఆలా యొక్క మగ్ఫిరత్ ఉంటుంది. అంటే అల్లాహు తఆలా మన యొక్క పాపాలు కడిగి వేస్తారు. మన యొక్క పాపాలన్నీ కూడా కడిగి వేసి మనల్ని పరిశుభ్రంగా చేస్తారు. అల్హమ్దులిల్లా, రమదాన్ యొక్క మాసములో ఈ కలిమా ఏదైతే ఉందో మనం ఎక్కువ శాతం పఠిస్తూ ఉండాలి. ఆ కలిమా ఏమిటంటే గనక అస్తగ్ఫిరుల్లాహ్ అల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వఅతూబు ఇలైహ్. ఈ యొక్క కలిమాని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి, గుర్తు చేసుకోండి. ఈ యొక్క విరుదుని ఎక్కువ శాతం రమదాన్ యొక్క మాసంలో చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఒకవేళ మీకు కనుక ఈ పూర్తి కలిమా రాకపోతే కనీసం నుండి కనీసం అస్తగ్ఫిరుల్లాహ్ 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 ఇలా మీ యొక్క విరుదుని ఎక్కువ శాతం పఠిస్తూ ఉండండి ఇన్షాల్లా. దీని వలన మీరు గొప్ప లాభాలు పొందగలుగుతారు. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లాహ్, మా యొక్క పాప క్షమాపణ చేయండి, మమ్మల్ని పాపాల నుండి కాపాడండి అని చెప్పి ఈ యొక్క దుఆకి అర్థం వస్తుంది. నా ప్రేమ సోదర మహాశివులారా, మనం చేయవలసిన మరో 2 పనులు, ఈ 2 పనులు మన కోసం. వాటిలో మొట్టమొదటి పని ఏమిటి అంటే అల్లాహ్తో మనం ఎక్కువ శాతం దుఆ చేస్తూ ఉండాలి. ఆ యొక్క దుఆలో మనం ఈ దుఆ అడగాలి, ఆయ్ అల్లాహ్, మాకు స్వర్గంలో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించండి అని చెప్పి. ఎందుకంటే మనం ఈరోజు ఈ భూలోకంలో దాన ధర్మాలు చేసిన, మంచి పనులు చేసిన, పుణ్యకార్యాలు చేసిన, ఆరాధనలు చేసిన, నమాజులు చదివిన, ఖురాన్ యొక్క పారాయణం చదివిన, ఏమి చేసినా కూడా ప్రతి మంచి ఆచరణ మనం చేయడానికి గల ముఖ్యమైన కారణం మన యొక్క స్థానం స్వర్గంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని చెప్పి. అందువలన రమదాన్ నెలలో అల్లాహు తఆలా మన యొక్క ప్రతి దుఆ అంగీకరిస్తారు. కాబట్టి కనీసం రమదాన్ నెలలో ఈ దుఆని ఎక్కువ శాతం చేస్తూ ఉండాలి, ఆయ్ అల్లాహ్, మాకు స్వర్గంలో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించండి అని చెప్పి. అలాగే మనం చేయవలసిన 4వ పని ఏమిటి అంటే అల్లాహ్తో మరో దుఆ అడగాలి. అది ఏమిటి అంటే, ఓ అల్లాహ్,
మమ్మల్ని నరకం నుండి విముక్తులుగా చేయండి, నరకం యొక్క అగ్ని నుండి, నరకం యొక్క శిక్షణ నుండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎక్కువ శాతం అల్లాహ్తో దుఆ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం నిద్రించే వరకు ఏదైతే మన యొక్క సమయం గడుస్తుందో ఈ యొక్క సమయంలో ఎక్కువ శాతం మనతో జరిగే తప్పులే ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ శాతం మనతో పాపాలే జరుగుతూ ఉంటాయి. దానికి ప్రాయశ్చిత్తంగా, దానికి శిక్షగా మనకి నరకం అనేది తయారు చేయబడింది. నరకంలో దానికి శిక్షలు అనుభవించి అప్పుడు మనం స్వర్గానికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనం అల్లాహ్తో గనుక ఇన్షాల్లా దుఆ అడుగుతూ ఉంటే, మనం అల్లాహ్ ముందు పాప క్షమాపణ అడుగుతూ ఉంటే దీని వలన ఉత్తమమైన లాభాలు, ఉత్తమమైన ఫలితాలు మనం తప్పకుండా పొందవచ్చు. అందువలన అల్లాహ్తో ఎక్కువ శాతం ఈ దుఆ కూడా చేయాలి. అల్లాహ్ మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడండి, నరక శిక్షణ నుండి కాపాడండి, నరకం నుండి మమ్మల్ని దూరంగా పెట్టండి అని చెప్పి అల్లాహ్తో దుఆ చేస్తూ ఉండాలి. నా ప్రేమ సోదర మహాశివులారా, నేను తెలిపిన 4 విషయాలు కూడా అల్హమ్దులిల్లా ఇప్పుడున్న మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ 4 పనులు రమదాన్ నెలలో ఎక్కువ శాతం చేస్తూ ఉండండి. ఈ విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి. ఇన్షాల్లా దీని వలన వాళ్ళు కూడా మంచి ఫలితం, మంచి లాభం పొందిన వారు అవుతారు. నా ప్రేమ సోదర మహాశివులారా, మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే టీఐడి ధర్మం కోసం అని చెప్పి ఒక ఛానల్ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ఛానల్లో ధార్మిక విషయాలు కాకుండా లోకపరమైన విషయాలు, ముస్లిం సమాజంలో జరుగుతున్న విషయాలు, వాటిని మనం ఎలా సర్దు చేసుకోవాలి, వాటిని మనం ఎలా సరి చేసుకోవాలి, వాటి నుండి ఎలా దూరంగా ఉండాలి, మనపై ఆపద వస్తే దాని నుండి ఎలా విముక్తం అవ్వాలి, ఇలా మీకు లోకపరమైన విషయాలన్నీ కూడా దీని పరంగా ఎలా సమర్థించుకోవాలి అనే విషయాల గురించి ఇన్షాల్లా ఈ యొక్క ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇన్షాల్లా ఈ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇన్షాల్లా ధార్మిక పండితుల యొక్క ఆధ్వర్యంలో మీ అందరికీ ఒక మంచి అవగాహన గల దారిలో తీసుకెళ్ళడానికి మా సాయశక్తులా మేము ప్రయత్నిస్తూ ఉంటాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.